హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ గురించండి. సో లాస్ట్ షార్ట్‌లో చెప్పాను కదా, ఫ్లాష్ కార్డ్స్ గురించి డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను అని చెప్పేసి. సో ఇది ఒక వీడియో అనమాట. సో ఇవి వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ అండి, చూస్తున్నారు కదా. బ్లాక్ అండ్ వైట్ కార్డ్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ రెడ్ కార్డ్ అనమాట. సో ఈ ఫ్లాష్ కార్డ్స్‌ని నేను చూస్ చేసుకునేటప్పుడు ఇవి ఎంత హై కాంట్రాస్ట్ అంటే ఎంత బ్రైట్‌గా ఉన్నవి అనేది చూసి చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్నాననమాట. అసలు ఫస్ట్ ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి మన పిల్లలకి ఎలా ఉపయోగపడతాయి అంటే అండి, మన పిల్లలకి సిక్స్త్ మంత్ వరకు కూడా ఐ సైట్ డెవలప్ అవుతూ ఉంటుందనమాట. సో ఫస్ట్ 3 మంత్స్ అయితే వాళ్ళు అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో మాత్రమే కనిపిస్తాయి వాళ్ళకి. సో ఏంటి అంటే మనం ఈ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవటం ద్వారా వీటిని మల్టిపుల్ టైమ్స్ పిల్లలకి చూపించటం ద్వారా ఇవి వచ్చేసి మన పిల్లల యొక్క ఐ సైట్‌ని చక్కగా ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. ఇది ఒక యూజ్. అండ్ థర్డ్ మంత్ తర్వాత నుంచి పిల్లలకి మెల్లిగా రెడ్ కలర్ అనేది ఎక్స్ట్రా కనిపించటం స్టార్ట్ అవుతుంది. సో దానికోసం నేను ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం లాంగ్ రన్‌కి హెల్ప్ అవ్వాలి అనేది ఆలోచించి బ్లాక్ అండ్ వైట్‌తో పాటు రెడ్ కలర్ కూడా ఉన్న ఫ్లాష్ కార్డ్స్ అనేవి చూస్ చేసుకున్నాననమాట. నేను ఇది వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకున్నానండి. సో ఒక యూజ్ అయితే తెలుసుకున్నాం మనం, పిల్లల యొక్క ఐ సైట్ ఇంప్రూవ్‌మెంట్‌కి హెల్ప్ అవుతాయని. రెండోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూస్ ఏంటంటే మన పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా హెల్ప్ అవుతాయండి ఈ ఫ్లాష్ కార్డ్స్. సో ఎలా అంటారా? సో ఈ ఫ్లాష్ కార్డ్స్‌ని మనం పిల్లలకి చూపిస్తున్నప్పుడు ఏంటి అంటే, వాళ్ళకి ఒక పర్టిక్యులర్ విషయం మీద లేదు ఈ పర్టిక్యులర్ కార్డ్ మీద ఫోకస్ చేయటం, కాన్సంట్రేట్ చేసి అందుట్లో ఏముంది అనే డీటెయిలింగ్ చూడటం అనేది వాళ్ళకి అలవాటవుతుంది. డీటెయిల్స్‌ని చూడటం ద్వారా వాళ్ళకి ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. రెండో విషయం ఏంటి అంటే, మనం రోజు ఇలా ఈ ఫ్లాష్ కార్డ్స్‌ని చూపిస్తూ ఉండటం ద్వారా ఇప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్ చూపించి క్యాట్ అనే ఈ పదాన్ని మనం మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ డేస్ రిపీటెడ్‌గా చెప్పటం ద్వారా ఏంటి అంటే, వాళ్ళకి మైండ్‌లో కొన్ని కొన్ని విషయాలనేవి రిజిస్టర్ అవుతాయన్నమాట. ఆ రిజిస్టర్ అవుతూ ఉండటం ద్వారా వాళ్ళకి మెమరీ అనేది ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుందన్నమాట. సో యాక్చువల్‌గా మనకొచ్చేసి అడల్ట్స్‌గా మనం ఒక సెకండ్‌కి 350 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఆహ్, స్టోర్ చేసుకోగలుగుతాము బ్రెయిన్‌లో. అదే మన పిల్లల విషయానికొచ్చేసరికి వాళ్ళు 2000 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకోగలరట. ఇది విన్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. సో నేను స్టార్టింగ్‌లో ఇవన్నీ చేసేటప్పుడు నా పాపకి నేనేమన్నా ప్రెషర్ పెడుతున్నానా ఇన్ కేస్ అని చెప్పేసి నాకు డౌటొచ్చింది. బట్ నేను ఎక్స్‌ప్లోర్ చేస్తూ, చేస్తూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్న కొద్దీ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆహ్, నేను ప్రెషర్ పెట్టటం లేదు. కాకపోతే తన డెవలప్‌మెంట్‌కి హెల్ప్ అవ్వడానికి ఈ డెవలప్‌మెంట్ టాయ్స్ ద్వారా నేనొక ప్రయత్నం చేస్తున్నాను అనేదైతే నాకు అర్థమైంది. అండ్ నా పాప అయితే ఈ కార్డ్స్‌ని చూపించినప్పుడు తనెప్పుడు ప్రెషరైజ్డ్‌గా ఫీల్ అవుతున్నట్లు కూడా నాకు అనిపించలేదు. తను యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తదనమాట ఇవి చూపిస్తున్నప్పుడు. ఆ కార్డ్ ఇవ్వమని నా చేతుల్లోంచి లాక్కోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఇందుట్లో కొన్ని కొన్నయితే నా పాపకి చాలా ఫేవరెట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఒక బేబీ ఎలిఫెంట్ కార్డ్ ఉంటుంది ఇందుట్లో. అది తనకి చాలా ఇష్టం. అండ్ ఈ పాండా కార్డ్ చూస్తున్నారు గదా, ఇది కూడా తనకి చాలా ఇష్టం అనమాట. ఈ కార్డ్స్ చూపించినప్పుడు ఏంటి అంటే తన ఎంతూజియాజం అండ్ తన ఎంజాయ్‌మెంట్ నాకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే నేను ఇవి ఫేవరెట్ కార్డ్స్ అన్నాననమాట నా పాపకి. ఆహ్, సో, ఈ కార్డ్స్ అయితే మన పిల్లలకి నిజంగా చాలా రకాలుగా ఉపయోగపడతాయండి. సో, నెక్స్ట్ విషయం వచ్చేసి కార్డ్ వల్ల ఏం బెనిఫిట్స్ అనేవి మనం మాట్లాడుకున్నాము. ఈ కార్డ్స్‌ని నేనెలా చూస్ చేసుకున్నాను అనేది మాట్లాడుకున్నాము. సో, ఇప్పుడేంటి అంటే ఈ కార్డ్స్‌ని అసలు పిల్లలకి మనం ఎలా చూపిచ్చాలి? సో, పిల్లలకై ఫస్ట్ అయితే ఒక కార్డ్‌ని తీసుకోండి. మీ పిల్లలకి ఇది దగ్గరగా పెట్టి ఇది చూపిస్తూ ఉండండి. మీ పిల్లల ఫోకస్ ఎప్పుడైతే ఒక కార్డ్ మీదకి స్ట్రక్ అయ్యి ఉంటుందో, అప్పుడు ఈ కార్డ్‌ని ఇలానే పట్టుకొని రెండవ చేతితో ఇంకొక కార్డ్ తీసుకొని ఇలా పక్కన ఇలా పెట్టి చూపిస్తూ ఉండండి. అలా 2 కార్డ్స్ చూపిచ్చేటప్పుడు మీ పిల్లల యొక్క ఫోకస్ ఈ ప్రీవియస్ కార్డ్ మీద నుంచి ఈ కార్డ్ మీదకి షిఫ్ట్ అవుతుంది గదా, అప్పుడు మెల్లిగా ఈ కార్డ్‌ని ముందు పట్టుకున్న కార్డ్ ఉంటుంది గదా, దాన్నైతే తీసేయండి. ఇది చూపిస్తా ఉండండి. ఇది చూపిస్తూ ఉండేటప్పుడు మళ్ళీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ మూడవ కార్డ్ తీసుకోండి. మూడవ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ మూడవ కార్డ్ మీదకి మీ పాప ఫోకస్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఈ కార్డ్‌ని కూడా తీసేసి ఆ కార్డ్‌ని కంటిన్యూ చేయండి. సో
ఫ్లాష్ కార్డ్స్‌ని మన పిల్లలకి చూపించే విధానం అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే, దీని నుంచి మీరేదైనా నేర్చుకున్నారు అనుకుంటే, ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తానండి. మా పాపకి ఇంకా చాలా డెవలప్‌మెంటల్ టాయ్స్ అయితే నేను తీసుకున్నాను. సో, ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్డ్‌గా వీడియో చేసి పెడతా ఉంటాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటే, ఇంకా మా దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.